హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఇక్కడ రెండవ పాఠము బాలభారతిలో వచ్చేసి శ్యామ్ సుందర్ శ్రీవాత్సవ్ కోమల్ అనేటువంటి ఆయన రచించారు. ఇక్కడ ఆజ్ బరసా పానీ దౌడ్ గుడియా రాణి, ఇక్కడ వచ్చేసి పరిగెత్తిందనమాట. గుడియా అనేటువంటి గుడియా రాణి వచ్చేసి పరిగెత్తింది ఒక వర్షం పడేసరికి. బూందే గిరి టప్ టప్ రాణి కోరే చప్ చప్. ఏ విధంగా అంటే యొక్క బిందువులు వచ్చేసి అంటే వర్షపు నీటి చుక్క టప్ టప్ అంటూ పడింది. రాణి వచ్చేసి చప్ చప్ అంటూ శబ్దం చేస్తూ బీగ్ బీగ్ జూమ్ జూమ్ గోల్ గోల్ గూమ్ గూమ్ పరుగులు తీసింది. తర్వాత వచ్చేసి గోళముగా రౌండ్గా ఆ యొక్క వర్షంలో తడుస్తూ ఆ యొక్క పిల్లలు వచ్చేసి తడుస్తూ తిరుగుతారు కదా, ఆ విధంగా తిరిగిందనమాట. జూమ్ జూమ్ జమాజం నాచ్ రహి చమాచం, ఏ విధంగా నాట్యం చేస్తూ ఉందనమాట. డోల్ బాజే టమాటం బిజలీ చమకే చమాచం, ఒక పక్క వచ్చేసి మెరుపులు మెరుస్తూ ఉన్నాయి, ఒక పక్క వచ్చేసి డోలు వాయిస్తూ ఉన్నారనమాట. బీగ్కర్ నహాయేంగే నయే గీత్ గాయేంగే, అక్కడ బాగా తడిచిపోయి వచ్చేసి తడిచిపోయి వర్షంలో తడిచినట్లు ఉందనమాట. నయే గీత్ గాయేంగే, కొత్త పాటని పాడుతూ ఉన్నారు. చూడడానికి చాలా అందంగా ఉందన్నమాట ఈ యొక్క వర్షపు వాతావరణము. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిని చూద్దాము. సునో ఔర్ దొహరావో టప్ టప్ చప్ చప్ జూమ్ జూమ్ గూమ్ గూమ్ జమాజం చమాచం టమాటం చమాచం అనేటువంటిది జస్ట్ రీడింగ్ వరకు. సునో ఔర్ అభినయ్ కరో గోల్ గోల్ గూమో, తిరగండి గుండ్రంగా తిరగండి. తర్వాత వచ్చేసి డోల్ బజావో, చేతిలో డోలు ఉన్నట్టుగా అంటే మెడలో ధరించుకున్నటువంటి ఒక డోలు వాయిస్తున్నట్టుగా మీరు అభినయించండి అంటే నటించండి. తర్వాత కూదో జంప్ చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలని మనం చూద్దాము. దేకో సమజో, మొట్టమొదటి వచ్చేసి నావ్ అంటే బోట్, BOAT బోట్. మోర్ పీకాక్, PEACOCK పీకాక్. ఛతరీ అంబ్రెల్లా గొడుగు, UMBRELLA అంబ్రెల్లా. పేడ్ ట్రీ చెట్టు అనమాట. రాసుకోండి వాటి కింద. ఇది దీని యొక్క మీనింగ్ అనమాట. బాత్చీత్ ఇచ్చున్నారు, మాట్లాడమంటున్నారు. అప్పుడు మాతృభాషమే సునాహువా గీత్ సునావో, మీకు మాతృభాషలో మీ యొక్క మాతృభాషలో మీ యొక్క పాటను ఏమైనా ఉంటే పాడండి, మీకు తెలియచేయండి, అక్కడ పలకండి. తర్వాత వచ్చేసి బారిష్ మే బీగ్నే కా అప్నా అనుభవ బతావో, వర్షంలో తడిచినప్పుడు నీ యొక్క అనుభవం ఏంటి. ఇక్కడ చిన్నదిగా రెండు పాయింట్లు ఇవ్వడం జరిగింది. గలియూమ్ और नालियूम के బహతే పానీ మే రంగ్ బిరంగి కాగజ్కి నావ్ తౌర్నా, మేమేం చేస్తామంటే కాలువల్లో తర్వాత నీళ్లు ప్రవహిస్తూ ఉన్నటువంటి సమయంలో వచ్చేసి ఆ యొక్క నదులు అంటే గలియూమ్ అంటే ఆ యొక్క వీధుల్లో వచ్చేసి రంగురంగు కాగితపు పడవల్ని తయారు చేసి వాటిని వదులుతాము. బినా ఇస్ బాత్కి చింతాకి ఏకి, దేనికి బాధపడమన్నమాట, దేనికి చింతించకుండా అంటే బాధపడకుండా. కప్పుడే గందే హోంగే, ఒక పక్క వచ్చేసి వర్షంలో మనం తడిచినా సరే, అది బాగా మురికైనా సరే, యా సర్దీ లగేగే, బాగా తడిచిపోయినా సరే, ఆ యొక్క బట్టలు వచ్చేసి బురదలో పరిగెత్తినప్పుడు ఆ బురద అంతా ఆ డ్రెస్కి అంటుకుంటుంది అనమాట. దోస్తోంకే సాత్, అలా అయినా సరే దోస్తోంకే సాత్ సడకోం పర్ దౌడన, అయినప్పటికీ మనం వచ్చేసి ఫ్రెండ్స్తో స్నేహితులతో మనము అక్కడి నుంచి పరిగిస్తాము. ఔర్ నాచ్నా, మనం వచ్చేసి నాట్యం చేస్తామన్నమాట. సో ఈ విధంగా వచ్చేసి మనము మన యొక్క అనుభవాలను గురించి ఇక్కడ హిందీలో 2 సెంటెన్సెస్ మనము రాసామన్నమాట.